ఇండియాలో ఎఫ్డీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా యూఎస్లో కూడా ఏమైనా ఉన్నాయా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారండి. దానికి ఆన్సర్ ఎస్. యూఎస్లో సిడీస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉంటాయి. దే ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎఫ్డీస్ ఇన్ ఇండియా. సిడీస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కంటే కూడా హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అంటే ఆల్మోస్ట్ లైక్ హై yield సేవింగ్స్ అకౌంట్. సెకండ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే లెట్స్ సే మీరు 1 year కోసం ఒక $5,000 విత్ 4.25% ఇంట్రెస్ట్ రేట్ సిడీ వేస్తున్నారు. త్రూ అవుట్ మీ టర్మ్ మీ ఇంట్రెస్ట్ రేట్స్ మారవు, ఫిక్స్డ్గా ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే డబ్బుల మీద రేట్ ఆఫ్ రిటర్న్ అనేది గ్యారంటీ ఉండదు. కానీ సిడీస్ అలా కాదు. మీరు సిడీ స్టార్ట్ చేయక ముందే మీ టర్మ్ ఎంత, మీరు వేస్తున్న డబ్బులు ఎంత, మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అనే దాన్ని బట్టి టర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతుందని చూపిస్తుందో ఆ మనీ మీకు గ్యారంటీడ్గా వస్తుంది. ఫోర్త్ ఇస్ సిడీస్ ఆర్ ఎఫ్డిఐసి ఇన్షూర్డ్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే సిడీ అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇంట్రెస్ట్ రేట్. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుని తర్వాత బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ గోల్ టర్మ్ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సిడీస్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. అంటే లెట్స్ సే 2024లో ఒక బ్యాంక్ ఆర్ క్రెడిట్ యూనియన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సిడీ మీద 4.25 or 5 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు కదండి, దట్ విల్ నాట్ బీ ద సేమ్ ఇన్ 2025 ఆల్సో. బికాస్ ఫెడ్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందో అప్పుడు సిడీస్ మీద బ్యాంక్స్ ఆర్ క్రెడిట్ యూనియన్స్ ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకుని ఆ టైంలో సిడీ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది వైజ్ ఆప్షన్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కస్టమర్ సర్వీస్. కస్టమర్ సర్వీస్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్. సో మీరు ఒక సిడీ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అన్నప్పుడు ఆ బ్యాంక్ కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి మీకు సిడీస్ గురించి ఉన్న క్వశ్చన్స్ని వాళ్ళు ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నారు అనేది ఫస్ట్ చూసుకోండి. కస్టమర్ సర్వీస్ రెప్కి కాల్ కలవడానికి ఒక 1 hour పడితే మేబీ ఇట్స్ నాట్ వర్త్ సేవింగ్ యువర్ మనీ అట్ దేర్ బ్యాంక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సిడీ. ఆన్లైన్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే సిడీస్ మీదనే హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఆన్లైన్ బ్యాంక్సే కాకుండా క్రెడిట్ యూనియన్స్ కూడా సిడీస్ ఆఫర్ చేస్తాయి. మీరు ఏది తీసుకుంటున్నా సరే ఎఫ్డిఐసి ఇన్షూర్డా కాదా అని ఫస్ట్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ అండ్ రిమెంబర్ ఇస్ లెట్స్ సే మీరు ఒక 1 year కోసం సిడీ ఆల్రెడీ వేసేశారు, కానీ 6 months తర్వాత ఫర్ సమ్ రీజన్ మీరు అందులోంచి మనీ విత్డ్రా చేయాల్సి వచ్చింది. అలాంటి కేసెస్లో పెనాల్టీస్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది మీరు సిడీ అకౌంట్ ఓపెన్ చేయడం కంటే ముందే కన్ఫర్మ్ చేసుకోవడం, క్లారిఫై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే మీరు ఒక 3 years కోసం సిడీ వేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ 3 years మీకు ఒక విండో ఉంటుంది, అంటే 1 week, 10 days, 14 days. ఆ విండోలో మీరు ఎయిదర్ ఆ సిడీని రెన్యూ చేయొచ్చు లేకపోతే ఆ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విండో ఏంటనేది మీరు సిడీ ఓపెన్ చేయడం కంటే ముందే క్లారిఫై చేసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని కేసెస్లోని మీరు విత్డ్రా చేసుకోకపోతే కనుక ఆటోమేటిక్గా రెన్యూ అయిపోయే సిడీస్ కూడా ఉంటాయి. నో పెనాల్టీ సిడీస్ అని ఉంటాయి. అంటే లెట్స్ సే ఇందాక చెప్పినట్టు 1 yearకి మీరు సిడీ వేశారు, కానీ 4 months తర్వాత మీరు మనీ విత్డ్రా చేయాల్సి వచ్చింది. కానీ ఆ కేసులో ఎటువంటి పెనాల్టీస్ కూడా అవసరం లేకుండా మీరు మీ డబ్బులు తీసుకోగలిగేలాగా నో పెనాల్టీ సిడీస్ ఉంటాయి. కాకపోతే వేరే వాటితో కంపేర్ చేస్తే వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సిడీ వేసిన టర్మ్ కంటే ముందే కనుక మీరు ఆ డబ్బులు విత్డ్రా చేయాల్సిన అవసరం వస్తుంది అని అనుకుంటే కనుక ఫైండ్ అవుట్ ఇఫ్ యువర్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఎనీ నో పెనాల్టీ సిడీస్. కానీ సిడీస్ అనేవి మీకు ఎప్పుడు బెటర్ ఆప్షన్ అవుతాయంటే మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంది అండ్ దాన్ని టచ్ చేయకుండా 6 months, 1 year, 3 years, 5 years ఎంతో కొంత టైం మీరు వదిలేయగలరు అన్నప్పుడు మీకు సిడీస్ బెటర్ ఆప్షన్ అవుతాయి. ఎందుకంటే సిడీస్ మీద లాంగర్ ది టర్మ్, హైయర్ ది రిటర్న్స్ విల్ బి.